36 డేస్. విజయ్ సేతుపతి గారి 'మహారాజా' సినిమా నెట్‌ఫ్లిక్స్‌కి వచ్చేసింది. చూసేయండి, థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు. సినిమా చాలా చాలా బాగుంటుంది. ఆ రివ్యూ కూడా ఉంది మన ఛానల్‌లో. ఇక 8 ఎపిసోడ్స్‌తో, ఈచ్ ఎపిసోడ్ 37 మినిట్స్ రన్ టైమ్‌తో సోనీ లివ్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది ఈ 36 డేస్ వెబ్ సిరీస్. సరే, టైం ఉంది కదా అని ట్రైలర్ కూడా చూడకుండా స్టార్ట్ చేశా. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఎవరు చంపారు అనే ఒక్క పాయింట్ తప్ప ప్రాపర్ స్టోరీ లేకుండా సిరీస్ తీయడం ఎలా అంటే ఎలా అని ఈ సిరీస్ని చూపించవచ్చు. గంట 2 గంటలు స్లోగా ఉంటేనే మనం చూడలేకపోతున్నాం. అలాంటిది ఇది ఏకంగా సిరీస్ మొత్తం అలానే ఉంటుంది. లిటరల్లీ గైస్, నాకు సినిమానైనా వెబ్ సిరీస్ అయినా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా బాగున్నా బాగోకపోయినా ఫినిష్ చేయడం అలవాటు. ఇందులో ఉండే ఒక్క నేహా శర్మ గారు ఎందుకు అలా కన్నింగ్ బిహేవియర్ ఇస్తుందనే ఒక్క పాయింట్ తప్ప థ్రిల్ ఫ్యాక్టర్ అయితే పెద్దగా ఏం లేదండి. సిరీస్ చూస్తున్నంతసేపు మైండ్లో పాయింట్కి రా అని అనిపిస్తూనే ఉండేది. సోనీ లీవ్లో 10 సెకండ్స్ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. నాకేమో ఎక్కడ ఇలా డైలాగ్ మిస్ అవుతుందేమో అని ఓసీడీ వలన ఇంకా భరించా. 4x 8x ఉంటే అప్లై చేసేసేవాడిని. బట్ సోనీ లీవ్లో ఆప్షన్ లేదు. ప్రతి ఎపిసోడ్లోనూ ఏదో ఉంది అన్నట్టే మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్, వారి యాక్టింగ్ బాగుంటుంది. బట్ 6th ఎపిసోడ్ ఎండింగ్ వరకు ఏది మొదలవదు. ఎపిసోడ్ అంతా అవుద్ది, అసలు ఇందులో ఏం చెప్పారా అని చూస్తే ఏముండదు. దీనికి తోడు బూత్ మాటలో లిప్ లాక్స్, స్కిన్ షో, అడల్ట్ కంటెంట్ మాత్రం ఉండేలా చూసుకున్నారు. సో ఫ్యామిలీతో అసలు చూడలేం. ఇంకో విషయం, యాక్చువల్గా ఒక కామెంట్ వచ్చింది, బ్రో నీకు సినిమాలు ఎందుకు నచ్చవంటే నువ్వు బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వకుండా సినిమాస్ చూస్తావు, అందుకే నచ్చదు, మళ్ళీ దాన్ని జనాల మీదకి రుద్దుతామని. ఎలాగో సిచ్యువేషన్ వచ్చింది కదా అని అడ్రస్ చేస్తున్నా. రుద్దడానికి నేను ఎవరిని బ్రో? నేనేమైనా చూడొద్దు, చూడకండి, ఎందుకు అసలు చూస్తున్నారు అని ఎప్పుడైనా అన్నానా? అసలు స్టార్టింగ్లో నాకైతే అని, ఎండింగ్లో రేటింగ్ దగ్గర నా ఒపీనియన్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. అసలు ముందు నువ్వు నాలాగే అన్ని సినిమాలు చూస్తున్నావా బ్రో? అసలు సినిమా నిజంగా బాగాలేదో బాగుందో నీకు తెలియడానికి, లేదా నేను ఏమైనా 2-3 సినిమాలని ఒకేసారి ప్లే చేసి చూస్తున్నానా? ఈ రివ్యూతో పాటు లాస్ట్ 3 రివ్యూస్తో కలిపి టోటల్గా 4 రివ్యూస్ కూడా డిసప్పాయింటింగ్ అనే మూవీస్ ఉన్నాయని చెప్పా. ఒకసారి ఈ 4 మూవీస్ చూసి మన రివ్యూస్ చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇంకా అన్ని వరస్ట్ మూవీస్ మధ్యలో ఇంకా కొంచెం బాగున్న సినిమా కూడా చాలా బాగుందని అలా ఐడెంటిఫై చేయొచ్చు తప్ప చూస్తున్నప్పుడు వేరే విధంగా ఏమి ఉండదు. నా రివ్యూస్నే నేను చెప్తుందే కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పలేదు. కొన్నిసార్లు రాంగ్ కూడా అవ్వచ్చు, కానీ ఈ బ్రెయిన్ రెస్ట్ అనే అసంప్షన్ మాత్రం రాంగ్. ఇన్ని సినిమాలు చూస్తున్నప్పుడు కంటెంట్ వైజ్ ఏది రొటీను, ఏది కొత్తగా ఉందని అన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి బ్రదర్. సో ప్లీజ్ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. వస్తాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి ఖచ్చితంగా, ఎలాంటి వారికైనా. దానిని యాక్సెప్ట్ చేసి తీరాలి. కానీ మీరిచ్చే ఫీడ్బ్యాక్ నుండి రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తున్నా, అండ్ 3 years నుండి అదే చేస్తున్నా. ఇక ఈ 36 డేస్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే, లిటరల్లీ ఈ వెబ్ సిరీస్లో ఒక్క హై ఇచ్చే సీన్ కూడా లేదు. మన తెలుగు షార్ట్ ఫిల్మ్స్ చాలా చాలా బెటర్ అనిపించింది. ఈ సిరీస్ ఇచ్చిన స్ట్రోక్కి ఇంకెప్పుడు హిందీ వెబ్ సిరీస్ జోలికి వెళ్ళకూడదనేలా అయిపోయా. బేసిక్ స్టోరీ లైన్ అయితే స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్లోనే నేహా శర్మ గారు చనిపోయి ఉంటారు రక్తం మడుగులో. ఎవరు చంపారని చెప్పి 36 డేస్ బ్యాక్కి వెళ్తుంది ఫ్లాష్ బ్యాక్లోకి. అలా ఎపిసోడ్కి నెంబర్ ఆఫ్ డేస్ తగ్గుతూ వస్తుంది. ఒక ఎపిసోడ్లో 30 days ఎగో అని, ఇంకో ఎపిసోడ్లో 26 days ఎగో అని, ఆ నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఇలా డేస్ తగ్గుతూ వస్తుంది. క్యారెక్టర్స్ అందరినీ వాళ్ళు ఎలాంటి వాళ్ళని చూపిస్తూ ఇందులో ఎవరు నేహా శర్మని చంపుంటారనేలా మనం గెస్ట్ చేయాలన్నట్టు తీశారు. పచ్చిగా చెప్పాలంటే ప్రోగ్రెస్ తక్కువ, పనికి మాలిన సోది ఎక్కువ. ఆ గ్రేడింగ్ అది కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమా లాగా ఉంది. పెద్ద కెమెరాతో తీయడం వల్ల సినిమాలా కనిపిస్తుంది. ఇక ఎపిసోడ్ వైజ్ రివ్యూని చూస్తే, ఎపిసోడ్ 1 ఎన్నో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్. ఎపిసోడ్ 2 ఆ క్యారెక్టర్స్కి నేహా శర్మ గారికి ఇంట్రో. లాస్ట్లో ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారనే డౌట్ ఉండిపోతుంది. ఎపిసోడ్ 3 ఎపిసోడ్ లాస్ట్లో నేహా శర్మ గారి రోల్ ఒక విషయం రివీల్ అవుతుంది, అంతే, ట్విస్ట్ ఏం కాదు అది. ఎపిసోడ్ 4 ఈ ఎపిసోడ్ని 38 minutes తీశారు, ఎందుకు తీశారో వాళ్ళకే తెలియాలి. ఎపిసోడ్ 5 బోర్కే బోర్ అంటే చూపించే ఎపిసోడ్ ఇది. ఎపిసోడ్ 6 ఇన్ని ఎపిసోడ్స్ నుండి ఎదురు చూస్తుంటే ఇక్కడ లాస్ట్లో రివీల్ చేస్తారు నేహా శర్మ గారి బిహేవియర్కి కారణం ఏంటి అని. అది కూడా పెద్ద ఎఫెక్టివ్గా ఉండదు. ఎపిసోడ్ 7 మన తెలుగు సినిమాల్లో చాలా సింపుల్గా చెప్పేసే సీన్స్ని కూడా ఏదో ఉన్నట్టు లాగేవారు ఇందులో. ఎపిసోడ్ 8 ఇక్కడ లాస్ట్ 10 minutes బాగుంది, అయిపోయింది కాబట్టి అమ్మాయి అనుకున్నా. సో ఫైనల్గా సిరీస్కి వర్డిక్ట్ ఏంటంటే, ఇదే స్టోరీని 2 hours ఇలా తక్కువ రన్ టైంలో చెప్పేసి ఉంటే యావరేజ్ అయినా అనొచ్చు. బట్ 5 hours స్పెండ్ చేసి చూసేంత వర్త్ వాచింగ్ సిరీస్ కాదని నా ఒపీనియన్. ఇట్స్ నాట్ ఎ వర్త్ వాచింగ్ సిరీస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.